లేవు, ఇచ్చే పథకాలు. రైతులు మా వాళ్ళకి అల్లాడిపోతున్నారు. బాధలే అయిపోయింది. పెట్రోల్ బీజేపీ పెంచింది అంటారు. గతంలో కూడా బీజేపీ కేంద్రమే పెంచింది, కానీ జగన్ నెట్టేశారు లేపం. గత జగన్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ బాగుంది? ఆ గవర్నమెంట్ అనేది మనం చెప్పలే ఉండదు. ఎవరిది ఏమన్నా అది ప్రజలు నాడేది. ఎన్ని మార్కులు ఇచ్చు చంద్రబాబు గారి పల్లెలకి? మార్కులు అవని మాది. ఏమెవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కొలుగుపూడి. ఎలా ఉంది పరిపాలన? కొలుగుపూడికి అయితే పర్వాలేదు, బాగుంది. పర్లే ఉంది. ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు ఇచ్చేది బాగుంది, నేను ఒక్కనే ఇచ్చేది కాదు, జనాలు ఇచ్చేది అది. ఓకే. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమన్నాయి? సమస్యలు అన్నీ ఉన్నాయి. డైలీ సమస్య చేయాలి. ఇప్పుడు ఇల్లు గతంలో జగన్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాం మేము. మా అమ్మ పేరు మీద వచ్చింది. ఇంటి పన్ను కడితే మొత్తం పట్ట మా పేరు మీద చేస్తా ఉన్నారు. ఇంటి పన్ను కట్టించుకున్నాం, ఎందుకు పట్టాలేదు ఏం లేదు. మళ్ళీ ఇంటి పన్ను కట్టాలని చెప్పి నోటీస్ పంపించారు ఫోన్లో. ఇదే పరిస్థితి. కట్టడం ఎక్కువ అయిపోయింది, కానీ మాకు ఇచ్చేది ఏం లేదు ఇంక దాంట్లో. ఓకే. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్తున్నారు. ఏం మారుతున్నారు? ఎట్లుందో ఇప్పుడు ఉన్నాడు బాగా డెవలప్ అయిపోతున్నాడు. సామాన్యుడు మాత్రం కిందానికి తొక్కపడుతున్నాడు, అది మాత్రం వాస్తవం. గ్యాస్ బండ్ల ధరలు, డీజిల్ గ్యాస్ బండ్లో మళ్ళీ నిన్న కాంపౌండ్ యూనియన్ బ్యాంకులో పోయి స్టేట్మెంట్ తీపించుకొచ్చా. 18 పైసలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల మీద మాకు పడింది ఏంటంటే ఆ 18 ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళు చెప్పిన గ్యాస్ పథకాలు ఏం లేవు. ఇటు ఇస్తున్నాడు పథకాలు, సూపర్ 6 అన్నాడు. సూపర్ 6లో భాగం వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. మన దగ్గర తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది.